వెంకటరెడ్డి గారు, ఈ కేసు గత సంవత్సరం సెప్టెంబర్లో రిజిస్టర్ అయింది. సెప్టెంబర్లో అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అరెస్టులు జరుగుతున్నాయి తప్ప ఎక్కడా కూడా ఏది సీజ్ చేసినట్టుగా ఆధారాలు ఏవి కూడా కోర్టుకు చూపించలేదు. ఇదే విషయాన్ని కోర్టు పదే పదే ప్రశ్నించింది, ప్రతి సందర్భంలోనూ ప్రశ్నించింది. ఏంటి మీరు ఇప్పటివరకు ఏం సీజ్ చేశారు? ఈ డబ్బులు ఏమైనా పట్టుకున్నారా, లేదా మీరు చెప్తున్నట్టు ఇంకేదైనా వస్తువులో డబ్బో ఇతర సామాగ్రి ఏదో తీసుకొచ్చి సీజ్ చేసి మీరు చూపించింది ఏంటి? ఇన్ని రోజులు కేసు అయింది కదా అని కోర్టు అడిగింది. కానీ ఈరోజు చూపించడానికి 11 కోట్లు దొరికే వాళ్ళకి. ఇప్పుడు ఈ కేసు మరింత బలోపేతం అవుతుందా, వీక్ అవుతుందా? ఈశ్వర్ గారు, ముందుగా మీకు కేఎస్ ప్రసాద్ గారికి, సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. మీరు మంచి హెడ్డింగ్ పెట్టారు, జైల్లో బాబు రాసిన కథ. జైల్లోనే కాదు, బాబు గారు ఎక్కడైనా కథలు రాస్తాడు. ఆ కథలు రాయటంలో చంద్రబాబు నాయుడు గారిని మించినతను ఇంకొకరు లేరు. ఎందుకంటే నాకంటే పెద్ద మహానటుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి స్వయంగా రామారావు గారు చెప్పారు. అవును, ఆయన నటుడే కాదు, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్నీ ఒకేసారి నిర్వహించగలిగినటువంటి ఒక గొప్ప వ్యక్తి. పాటలు కూడా ఆయనే పాడతాడు అవసరమైతే. ఏం పాటలు పాడారు ఆయన? ఎందుకంటే మన ఎస్వి కృష్ణారెడ్డి గారు అయితే ఆయన కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, పాటలు, నిర్మాత అన్నీ ఉండేవాళ్ళు కదా. అట్లానే చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యానికి సంబంధించి కథలు బాగా రాయగలడు. ఎందుకంటే 1986 నుంచి అలవాటు ఆయనకి రాయటం. 1986లోనే 3 కోట్ల రూపాయలు తాజ్ బంజారా హోటల్ దగ్గరికి వెళ్ళి గోనె సంచుల్లో సొంతంగా కారు డ్రైవ్ చేసుకొని వెళ్ళి తెచ్చుకున్నటువంటి మహా గట్టికుడు కాబట్టి. ఎందుకంటే దగ్గుబాటి వెంకటేశ్వర గారి పుస్తకంలో రాశాడు, ఒక చరిత్ర కొన్ని నిదాలు అనే పుస్తకంలో ఈయన మధ్య కథా చిత్రం గురించి రాశాడు. కాబట్టి ఈయనకి అవతరాల మీద అలా కథలు రాయటం అలవాటు. ఆ కథలకు చక్కగా ఈనాడు దినపత్రిక స్క్రీన్ ప్లే అల్లిద్ది. ఇప్పుడు ఈనాడుకు తోడు ఆంధ్రజ్యోతి, అప్పుడంటే ఆంధ్రజ్యోతి లేదు, ఇప్పుడు ఏబిఎన్ టీవీ5 కూడా యాడ్ అయినాయి. కాబట్టి స్క్రీన్ ప్లే బాగా ఒకళ్ళు ఒక రకంగా, ఇంకొకళ్ళు ఇంకో రకంగా స్క్రీన్ ప్లే అల్లుతారు. ఎందుకంటే రామారావు గారి మీద చెప్పులు వేయించి నుంచి వాళ్ళకి స్క్రీన్ ప్లే ఎలా అల్లటం తెలుసు కదా. అంతకుముందు మధ్యానికి సంబంధించి బాగా స్క్రీన్ ప్లే అల్లుతారు ఈనాడైతే. సో దాంట్లో బాబు కథ రాయటం, వాళ్ళు స్క్రీన్ ప్లే అల్లటం, ఎటు దర్శకత్వం, నిర్మాత ఈయనే కాబట్టి అలా కథ అల్లుతున్నటువంటి దాంట్లో 4 ఏళ్ళు ఇంకా కథ అల్లుతూనే ఉంటారు, రోజుకొక కథ. ఈ ప్రపంచంలో ఎక్కడ ఏం జరగనండి, జగన్మోహన్ రెడ్డి గారికి లింక్ ఉంటుంది. లింకే ఎందుకు? రష్యాకి యుక్రెయిన్కి యుద్ధం జరిగినా జగన్ గారికి లింకు. మొన్న ఒకటి తెలుగుదేశం ఛానల్లో కూర్చొని తెలుగుదేశం అధికార ప్రతినిధి పాకిస్తాన్కి భారత్కి యుద్ధానికి మధ్య జగన్ గారికి లింక్ పెట్టాడు. జోక్ కాదండి, పెట్టారు. పెట్టిన తర్వాత నోట్ల కట్టలు అసలు మిషన్లు పెట్టి కింద రోజు జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ఇంట్లో మిషన్లతో, ఆ మిషన్లతో అసలు సరిపోవట్లేదు, మిషన్లో ఎంతమంది పని చేస్తున్నారని కూడా రాశారు. అలా కథలు ఉంటాయి. మీరు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ లింక్ పెట్టి రాస్తారంటే, గుజరాత్ నరేంద్ర మోడీ గారి సొంత రాష్ట్రంలో ముంద్రా అనేటటువంటి ఒక పోర్టులో ఏదైతే డ్రగ్ కంటైనర్ దొరికితే దానికి తాడేపల్లికి లింక్ పెట్టి రాశారు వార్తలు. మరి ఏమైంది ఇప్పుడు? అది 4 ఏళ్ల క్రితం కదా ఇది మీరు రాసిన కథ. ఆ కథ ఏమైంది ఈరోజు? 2, విశాఖలో డ్రగ్ కంటైనర్ దొరికిందని చెప్పి వీళ్ళే దుష్ప్రచారం చేశారు. వీళ్ళే దుష్ప్రచారం చేసి మొన్న మళ్ళీ డ్రై ఈస్ట్ అని చెప్పి సిబిఐ చెప్పింది. మరి ఆ దుష్ప్రచారం, ఆ కథలినాల మీద ఇప్పుడు ఏ విధంగా కేసులు పెట్టాలి? 3, అమెరికాలో అదానీ మీద కేసు నమోదైతే జగన్మోహన్ రెడ్డి గారికి లింక్ పెట్టి రాశారు. జగన్ గారు అరెస్ట్ అవుతున్నారు, జైలు ఎట్లా ఉంటుంది, FBI వచ్చేసింది తాడేపల్లికి. ఈ కథలు ఎలా ఉంటాయి అనడానికి సేమ్ ఇప్పుడు తెలంగాణలో ఒక ఫామ్ హౌస్, ఒక ఇంజనీరింగ్ కాలేజ్, అది ఆయన ఇంజనీరింగ్ కాలేజ్ ఓనర్, ఆయన ఇంజనీరింగ్ కాలేజ్ ఎదురుగానే ఆ ఫామ్ హౌస్ ఉంది. దాంట్లో 12 అట్టపెట్టెల్లో 11 కోట్లు దొరికినాయి. 12 అట్టపెట్టెలో 12 కోట్లు దొరకల. స్క్రీన్ ప్లే 11 కోసం, ఎందుకంటే వైఎస్ఆర్సీపీ 11 సీట్లు వచ్చినాయి కాబట్టి ఆ 11ను చేయటం కోసం 11ని కట్టగా తెచ్చారు. 12 అట్టపెట్టెల్లో 12 కోట్లు ఉంటాయి కదా, వాళ్ళు చెప్పిన 12 అట్టపెట్టెలో 11 కోట్లు ఒక స్క్రీన్ ప్లే గట్టిగా అల్లారనమాట. అల్లి వీళ్ళే దొరికిపోతారు. ఎలా? మొత్తం ఏమన్నారండి వీళ్ళు, మొత్తాన్ని టన్నుల కొద్దీ బంగారం కొన్నారు ఈ డబ్బులతో అన్నారు. మరి ఈ డబ్బులు మిస్ అయినాయా బంగారం కొనే దగ్గర? వీళ్ళు రాసింది, నేను వాళ్ళు రాసింది సిట్టు చెప్పినట్టే నేను వేస్తున్నా. మొత్తం బంగారం కొన్నారని ఒక రోజు టన్నుల కొద్దీ, కేజీల కొద్ది కాదండి, టన్నుల కొద్దీ. రెండో రోజు వచ్చేటప్పటికి బెంగళూరులో 1000 కోట్లు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేశారని రాశారు. ఎందుకు? జగన్ గారు బెంగళూరులో ఉంటారు కదా, అందుకని వీళ్ళు దానికి సింక్ అయ్యేటట్టు రాస్తారు. 3, హైదరాబాద్లో 100 ఎకరాలు కొన్నారని రాశారు. 4వ రోజు టాంజానియాలో ఇనప కర్మాగారం పెట్టారని రాశారు. 5, ఆఫ్రికాలో మైనింగ్ బిజినెస్ పెట్టారని రాశారు. ఏది డబ్బులన్నిటితో? ఆఫ్రికాలో మైనింగ్ బిజినెస్ అంట. దాని తర్వాత ఈవీ బ్యాటరీ పరిశ్రమ పెట్టారని రాశారు. ఇవన్నీ రోజు మనం చదువుతాం కాబట్టి మాకు అదన్నీ అలవాటు అయిపోయి, తర్వాత లండను, నెదర్లాండ్,
యూఏఈలో ట్రేడింగ్, ట్రక్, ట్రాన్స్పోర్ట్, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారంట ఈ డబ్బులన్నింటిలో. మరి 11 కోట్లు ఆగిపోయినాయా? ఈ డబ్బులన్నీ ఆయన తీసుకెళ్లారని చెప్పారు కదా, 11 కోట్లు మిస్ అయినాయా? తర్వాత ఎన్నికల్లో పంచారు, అది కూడా 43 అసెంబ్లీ నియోజకవర్గాలంట, 4 పార్లమెంట్ నియోజకవర్గాల్లో డబ్బులన్నీ పంచారంట. మరి 11 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు పంచితే? 2, ఎవడన్నా సంవత్సరం నుంచి అక్కడ నిజంగా ఒకవేళ కేసులు నమోదైతే ఆ డబ్బు తీసుకెళ్ళాడని పెడతారు. నిజంగా అనుకుందాం 2 నిమిషాలు అనుకుంటే ఆ డబ్బులు తీసుకెళ్ళిపోతారు కదా, ఆ డబ్బులు నిజంగా ఎలా అయితే. అవును, ఇంకా బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో విలన్లు దాచిపెట్టినట్టు ప్రసాద్ గారు చెప్పినట్టు ఇంకా క్యాష్ తీసుకెళ్లి అక్కడ బస్తాల మధ్య పెట్టుకుంటారు. సార్ అసలు క్యాష్ కాదు, బంకర్ లో దాచారన్నారు. ఇప్పుడు ఫామ్ హౌస్ కి ఎట్లా వచ్చింది? 11 బంకర్ లో దాచారు. తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి కింద దాచారని, దాని తర్వాత వచ్చేటప్పటికి షెల్ కంపెనీలో పెట్టారని, సినిమాలు తీశారని, ఈ రోజుకు ఒక కథ అల్లినటువంటి కథలు సార్. విదేశాల్లో ఉన్నారంట 9 మంది, వాళ్ళ దగ్గర ఉన్నాయంట ఎత్తిపోయి. ఇప్పుడు వాళ్ళు వస్తే కానీ డబ్బులు రావన్నారు. మరి 11 కోట్లు ఎట్లా వచ్చింది అసలు? ఎక్కడ ఈ 11 అంటే హైదరాబాద్ లో డబ్బులు దొరికిన ఎక్కడన్నా మీరు అన్నట్టు ఇందాక పేరు నాని గారు రెడ్డికి విజయేందర్ రెడ్డికి ఏదో లింక్ ఉందంట. అవును సార్, వాళ్ళిద్దరు ఉంటే మట్టానికి మరి కేసు నేను చిన్ని కూడా ఉందిగా లింకు. ఇప్పుడు కేసు నేను చిన్ని దగ్గరికి అక్కడ వెళ్ళాలిగా. అంటే ఆయన వ్యాపార సంస్థలపై దాడి చేస్తే డబ్బులు దొరుకుతాయా? కేసు నేను చిన్ని దగ్గర ఉన్న డబ్బులన్నీ ఇప్పుడు రాజకేశ్వర రెడ్డి అవ్వాలిగా. రాజకేశ్వర రెడ్డి ఎవరి దగ్గర వ్యాపారం చేస్తే ఆ వ్యాపారంలో ఉన్న వాళ్ళందరికీ దానికి లింక్ ఉంటే ఒకవేళ హాస్పిటల్లో ఆయన ఏదో ఇప్పుడు కేసునేని చిన్ని వ్యాపారాల డబ్బులన్నీ లాక్కుపోవాలి. ఇప్పుడు మరి లాక్కెళ్ళాలిగా లెక్క ప్రకారం. అట్లా సార్ అంటే వాళ్ళు తెలుగుదేశం ఎంపీ కాబట్టి లాక్కెళ్ళరు. మీరు చెప్పింది కదా ఇప్పుడు రాజకేశ్వర రెడ్డి అదే ఆయన ఏది హాస్పిటల్లో చిన్న షేర్ హోల్డర్ అని వాళ్ళ భార్య అని చెప్పి ఆయన ఎంత పిటిషన్ వేశారు, ఏదైతే దానికి సంబంధించిన అఫిడవిట్ వేశారు. సో దానికి ఆ హాస్పిటల్లో ఉన్న డైరెక్టర్లు అందరికీ లింక్ పెట్టి ఈ డబ్బులన్నీ అక్కడి నుంచే వచ్చినాయి. అంటే ఎవరింటో ఏం దొరికినా, ఎవరింటో ఎక్కడ ఏం డబ్బులు ఉన్నా, వాళ్ళు ఏ వ్యాపారాల ద్వారా వచ్చినా అన్ని దీనికి లింక్ పెట్టేసి దీనికి లిక్కర్ నుంచి వచ్చేసింది అని చెప్పి చూపించాలనేటటువంటి ఓ ప్రయత్నం. ఎందుకు ఈ ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు అని అంటే, మొన్నటికి మొన్న బాలాజీ గోవిందప్ప గారికి 90 రోజులు అవస్తుంది దాదాపు. ఆయన ఇప్పుడు బెయిల్ కోసం వెళ్తారు కాబట్టి బెయిల్కి వెళ్లకుండా ఇదిగోండి అక్కడ సోదాలు చేసాం, అక్కడక్కడ మాకేదో అనుమానాలు ఉన్నాయి, టైం ఇవ్వండి. ఇప్పుడు రాజకేశ్వర రెడ్డి దాదాపు 90 రోజులు దాటి ఉంది కాబట్టి లేదండి మొత్తం రాజకేశ్వర రెడ్డి ఒక రోజు, మొత్తం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక రోజు, మొత్తం గోవిందప్ప బాలాజీ ఇంకో రోజు, కథ స్క్రీన్ ప్లే మొత్తం అండి ఏదో వరుణ్ సందేశం ఏదో పెట్టారు కదా అతనండి. ఒక రోజు ఏమో మొత్తం ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారు, ఓ రోజు ధనంజయ రెడ్డి గారు, ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు. ఇలా కథకు ఫైనల్ గా తీసుకెళ్లేటటువంటి కార్యక్రమం అదే. అసలు లిక్కర్ స్కాము జరగలేదు అనేది ఇంతమంది ఎలా లింక్ అవుతారు? దీనికి అవుతారండి కథలో. మీరు కథ కదా మామూలుగా అయితే లింక్ గారు, కథ అన్నప్పుడు ఎంతమంది వస్తారు? అందరం తీసుకొచ్చి పెడతారు కదా కథలో. కథ ఒక్కళ్ళ ఎమ్మెల్యే ఉంటారు, ఎంపీ మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు ఉంటారు, రాజకేశ్వర రెడ్డి బయట వ్యక్తి వ్యాపారాలు చేసుకునే వ్యక్తి ఉంటారు, విజయేందర్ రెడ్డి లాంటి వాళ్ళు ఉంటారు. ఎక్కడి నుంచి వస్తారు వీళ్ళందరూ? ఇంతమంది లింక్ ఎలా అవుతుంది? చెప్తున్నాం, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా ఉండే వాళ్ళని ఒకటి టార్గెట్, రెండోది ఇప్పుడు ఆ రాజకేశ్వర రెడ్డి ఏదైతే ఉన్నాడో ఆయన్ని చూపించేసి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేసి ఇక డబ్బులు పలానా చోట దొరికినాయి. ఎందుకంటే రేపు 2 రోజులు 3 రోజుల తర్వాత ఇప్పుడు ఖచ్చితంగా డబ్బులకు సంబంధించిన వాళ్ళు వస్తారు. ఆ రోజు వీళ్ళు తలకాయ తీసుకెళ్లి ఎవరి దగ్గర పెట్టుకుని ఏ పేపర్ లో పెట్టుకుంటారో తెలిసింది కదా. ఏసీబీ కోర్టులో ఏదో అఫిడవిట్ వేశారట రాజకేశ్వర రెడ్డి వేశారు. ఆ డబ్బులకి వాటికి మాకు సంబంధం లేదని చెప్పి క్లియర్ గా కోర్టులో తెలుసుకుంటాం, దాని గురించి ఏముంది. రెండోది నేను క్లియర్ గా చెప్పేది ఏంటంటే, వీళ్ళు మొన్న రాశారు కదా సార్ మొత్తం జీబీ డేటా మాయమైందని. అవును, ఇప్పుడు ఆడ నుంచి వచ్చింది ఇది మొత్తం 3.58 లక్షల జీబీ డేటా మాయమైపోయింది. అంటే మన ఆర్టీఐ అయితే చెంప చెల్లిమనిపించి మళ్ళీ ఇదే డేటా మాయం అనేది తప్పుడు వార్త వచ్చింది కదా. 375 కోట్ల పేజీల డాక్యుమెంట్లు మిస్ అయ్యాయని రాశారు. 375 కోట్ల పేజీలు ఊరేళ్ళు దొంపల దగ్గర అసలు 375 ఎందుకు 475 రాస్తే ఏమవుతుంది? 475 కథలో రాస్తారు, ఇంకో రోజు కథలో రాస్తారు. 12 పెట్టెల్లో 11 అంటే 375 అని ఎందుకు రాశారు? 475 రాసుకోవచ్చు కదా. అంటే వాళ్ళు నిజమే రాశారే 375 కోట్ల పేజీలు అంటే ఏదో లెక్క ఉన్నట్టే కదా. అందుకనే కదా సార్ ఆర్టీఐకి వేస్తే, ఆర్టీఐకి మళ్ళీ ఇదే బెవరేజ్ కార్పొరేషన్ అసలు డేటా ఏం మాయం కాలేదు, అదంతా తప్పినాడులో వచ్చిందని అంది. మరి రామోజీరావు గారి ఆత్మని మీ పార్టీ ఏం చేసింది చెప్పండి సార్. ఇప్పుడు మేము కక్షపూరితంగా వెళ్ళాలనుకుంటే రకరకాలుగా ఉంది, కానీ సార్ అంత బురద జల్లాడు కదా సార్. మేము మళ్ళీ ఇదే ప్రభుత్వంలో ఆర్టీఐ కింద లేదు జరగలేదని వచ్చింది. నిజాయితీగా వెళ్ళాం కాబట్టి ఈనాడు పత్రిక కూడా మేము యాడ్లు ఇచ్చాం. సాక్షికి ఈరోజు వాళ్ళు ఇవ్వట్లా, ఒక్కటంటే ఒక్క యాడ్ కూడా ఈరోజు సాక్షికి లేదు. ఎందుకంటే అత్యధిక సర్క్యులేషన్ ఉన్నటువంటి టాప్ 2లో ఒకటి సాక్షి, 2 ఈనాడు. ఫస్ట్ అత్యధిక సర్క్యులేషన్ సాక్షికి ఎక్కువ ఉంది, 2 ఈనాడు ఉంది. ఆ టాప్ 2 ఉన్నాటికి ఇవ్వకుండా
ఏదైతే వాళ్ళు ఏం చేశారు ఆంధ్రజ్యోతికి ఇస్తున్నారు ఈరోజు. సో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈనాడుకి సర్క్యులేషన్ ఉంది కాబట్టి సర్క్యులేషన్ దాని ప్రకారం ఏదైతే ప్రభుత్వం ఎక్కడ కక్షపూరితంగా వెళ్ళాల వాళ్ళకు కూడా యాడ్లు ఇచ్చింది. అదే చివరి ఏడాది ఆయన మాకు వద్దన్నాడు. ఎందుకు జగన్ గారు చేస్తున్న మంచి అంతా 20 పేజీలు వేయాల్సి వస్తుందని చెప్పి అంత కడుపు ఆగకూడలేదు కదా. ఎందుకంటే దాని చివరి ఏడాది ఆయన వద్దన్నాడు, ప్రభుత్వం ఎక్కడ ఆపల. కానీ ఈ రోజు ఒక్క ఏడాది ఇస్తున్నారా? సో వాళ్ళు అట్లా వెళ్తారు కక్షపూరితంగా, మేము వెళ్ళలేదని చెప్పడం కోసమే ఈ ఆర్సీకి సంబంధించినటువంటి ప్రస్తావన. అసలు లెక్కరకు సంబంధించి జరగలేదు, ఎటువంటి అవతావకలు జరగలేదని చెప్పి మేము ఛాలెంజ్ విసురుతున్నాం. అందుకనే వాళ్ళని అనేక సార్లు ఇదే వేదిక సాక్షిగా అడిగాం. ఏమని 2014 to 2019 మధ్య జరిగినటువంటి మద్యం అమ్మకాల మీద, అదే విధంగా మద్యానికి సంబంధించినటువంటి పాలసీ మీద, 2019 నుంచి 24 దాకా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగినటువంటి మద్యం అమ్మకాల మీద, మద్యం పాలసీ మీద ఎంటైర్ 10 years మీద సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ అడిగాం. మరి చేయమనండి. అప్పుడు ఎవరు మద్యం కేసులో బెయిల్ మీద ఈ రోజు బయటకు వచ్చున్నారు? మద్యం కేసులో A3గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అక్కడికి అసలు ఎవరన్నా అక్కడికి వెళ్ళి కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆలోచన కేసులు అంటే ఇంక వీళ్ళు కడుపులో ఎంత పెట్టుకొని ఉన్నారనేది అక్కడ అర్థమవుతుంది కదా. ఇవాళ యాడికి పోయారు వాళ్ళు? సింగపూర్ పోయారు. పోయి కూడా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఆపాలి, లేదంటే మద్యం కేసులో వాళ్ళని వేయాలి, వీళ్ళని వేయాలి, ఇదే ఆలోచనలు అక్కడికి వెళ్ళినా కూడా వీళ్ళకి రాష్ట్రం మీద కానీ రాష్ట్ర ప్రయోజనాల మీద కానీ ఏం వీళ్ళకి ఆలోచన లేదు. ఏదో తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయాలి. ఎందుకంటే ఇదే లెక్కల కేసులో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయి ఉన్నారు కాబట్టి, బెయిల్ మీద బయట ఉన్నారు కాబట్టి దాన్ని ఏదో ఒక విధంగా మళ్ళీ జగన్ గారి మీద లెక్కర్ కేసు పెట్టాలనేది ఒక కక్ష సాధింపు తప్ప టాపిక్ డైవర్ట్ చేయాలి సార్. ఏ అంశం డిస్కస్ చేయడం మీ అంతే మీరు వాళ్ళు ఏం పెట్టేవాళ్ళు, ఏమైందయ్యా ఉచిత బస్సు, ఆ పథకం ఏమైంది, లేకపోతే సూపర్ 6 ఏమైంది, అది ఇంకా తల్లికి వందనం చాలా మందికి రాలేదు అని చెప్పి రోజు రోడ్ల మీద ఈ కదా మీరు పెట్టాల్సింది. ఇది పెట్టకూడదంటే ఏం చేయాలి? టాపిక్ డైవర్ట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించినంత తక్కువగా మనం ఏం ఆలోచన దాన్ని కూడా ఎండగడుతూనే ఉన్నాంలేండి సమయం దొరికినప్పుడు. సార్ ఒక్కటైతే ఇది లెక్కర్ దాని గురించి మాట్లాడేది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు స్కాములు చేయలేదు కాబట్టి మేము ఏ రోజు కాంగ్రెస్ పార్టీతో అంటగాగలేదు, ఏ రోజు బీజేపీ పార్టీతో అంటగాలేదు. నువ్వు స్కాములు చేసావు కాబట్టి నీకు వాళ్ళ అవసరం ఉంది కాబట్టి ఓ రోజు వెళ్ళి కాంగ్రెస్ వాళ్ళ కాళ్ళు పట్టుకుంటావు, చిదంబరం కాళ్ళు చీకట్లో డైరెక్ట్గానే పొత్తు పెట్టుకుంటావు, డైరెక్ట్గా ఈరోజు బీజేపీతో కూడా నువ్వు అంటగాగటానికి నీ కేసులే కారణం. మేము ఏ రోజు కేసులకు భయపడలేదు కాబట్టి 16 నెలలు జైలుకు పోయి వచ్చినా కూడా ఏ పార్టీతో మేము అంటగాగల. ఇప్పటికీ స్టిల్ మేము ఏ జాతీయ పార్టీ దగ్గరికి వెళ్ళి కాలబేరానికి పోలా, ఎందుకంటే మేము నిజాయితీగా ఉన్నాం, మేము ఏ స్కామ్లు చేయలేదు కాబట్టి. సింగపూర్ వెళ్ళి చెప్తున్నారు సార్, మీరు అరెస్ట్ చేస్తే 90, 70, 80, 90 దేశాల్లో అంగార గ్రహంలో కూడా 70, 80, 90 3 చెప్పారు. అంగార గ్రహంలో కూడా చేశారు. అంగార గ్రహంలో కూడా ఖండించారు. అంతేనా? అది కాదు, చంద్రబాబు నాయుడు గారికి ఎల్లో మీడియాకి న్యూస్ రాలా అంతే. రైట్.